రైట్, మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ వినాయకుని దగ్గర అయితే ఉన్నాము. రేపు ఉదయం అయితే శోభయాత్ర అయితే స్టార్ట్ అవబోతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పనులు అయితే పూర్తయినాయి. సో ఇక్కడ ఏసీపీ కానీ పోలీసు వ్యవస్థ కానీ అన్ని రకాల సౌకర్యాలు అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే టస్కర్ కూడా ఇక్కడికి వచ్చేసింది. సో టస్కర్ లో కూడా రేపు మార్నింగ్ అలా ఎక్కించబోతున్నారంట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పనులు అయితే పూర్తయినాయి. సో ఇక్కడ ఉన్న భక్తులను కానీ ఇక్కడ ఉన్న అధికారులను కానీ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎంతవరకు వచ్చినాయి పనులన్నీ? పనులు మాత్రం చురుకుగా సాగుతున్నాయండి. కాకపోతే మన సీఎం గారు వచ్చారు. సో మార్నింగ్ ఒక 2-3 అవర్స్ వరకు ఆపాము. ఇప్పుడు తదనంతరం మిగతా గెస్ట్ కూడా వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయిన మిగతా అయితే షెడ్ అయితే మార్నింగే తీసేసాము. సైడ్ ఏదైతే చెక్కలు అయితే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు తీయడం స్టార్ట్ చేస్తాము. కాకపోతే కొంచెం ఫాస్ట్గా చేయాలి నైట్ వరకు. ఆల్మోస్ట్ నైట్ వరకు అయితే మేబీ ఈ మెయిన్ సైడ్కు ఉన్న మొద్దులు కూడా తీసేస్తాము. అండ్ ఇవి 2 విగ్రహాలకు సంబంధించిన కర్రలు కూడా తీసేసి నైట్ 12 వరకు ఈ కార్యక్రమాలను అయిపోతే 12 తర్వాత విగ్రహాన్ని లిఫ్ట్ చేసి టస్కర్ మీద పెడతాం. పెట్టిన తర్వాత డెకరేషన్ అవన్నీ కామన్ ఉంది. మన డెకరేషన్ అయిన తర్వాత మేబీ 5 గంటలు 4:30-5 వరకు ఆ ప్రోగ్రామ్ కూడా అయిపోతుంది. దాని తర్వాత 5 గంటలకు వెల్డింగ్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. అది కూడా 2.5 అవర్స్ 2.5 అవర్స్ అది కూడా కంప్లీట్ అయితే ఉదయం 6 గంటలకు మన ఖైరతాబాద్ నుంచి వినాయక సాగరానికి మన భగవంతుడి శోభాయాత్ర బయలుదేరుతుంది. ఉదయం 6 గంటలకు. శోభాయాత్రలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఒకటేమో ఘటాలు తీస్తున్నారు. రేపు కల్చరల్ యాక్టివిటీస్ ఎవ్రీ టైం లాగా కోలాటం అది ఒకటి ఉన్నది. ఒక చిన్న మన బాజాలు ఒకటి ఉంది. ఒక తీన్మార్ బ్యాండ్ మన పిల్లలు అడిగారు అందరూ. ఎందుకంటే వాళ్ళు కూడా ఆటపాఠాలు కావాలి మాకు, ఆనందోత్సాహాలతో మాకు కావాలి అన్నారు పిల్లలు. అది కూడా పెడతాం. దాంతోపాటు ఒక స్మాల్ డీజే కూడా మనకు ప్రొవైడ్ చేస్తుందండి గణపతితో పాటు. ఎంతమంది భక్తులు వచ్చారు దర్శనం? మేబీ 8-9 అది పర్ డేనే మేము 4-5 లక్షల కౌంట్ చేసాము అంటే ఇక మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఈ 9 రోజులలో ఎంత కౌంట్ అయిపోయిందో. ఈ లాస్ట్ ఇయర్ కన్నా అంచనాలు మాత్రం చాలా ఎక్కువ పెరిగిందండి ఈసారి మాత్రం. ఈసారి అనుకున్నది అయిందంటారా? సక్సెస్ అయినారంటారా? డెఫినెట్లీ. కాకపోతే మనం మొదటి రోజు వరదలాగా ఎలాగ ఉందో సెకండ్ డే క్రౌడ్ లేదనమాట. వీక్ డేసే కదా అలా అనుకున్నాము. కానీ థర్డ్ డే ఏదైతే వచ్చిందో థర్డ్ డే నుంచి ఆ సెకండ్ డే రాని క్రౌడ్ కూడా 3 అయిపోయింది అది. అలా దాని తర్వాత ఏ వీక్ డే కూడా ఖాళీగా కనబడలేదు. ప్రతిరోజు భక్తజన ప్రవాహం ఖైరతాబాద్లో ప్రవహిస్తూనే ఉండిందండి. దానికి తోడుగా పోలీస్ వాళ్ళు, మా వాలంటీర్స్ కూడా వీళ్ళందరూ మా యూత్ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా క్రౌడ్ని మూవ్ చేయడానికి అందరు సాయశక్తిలో ప్రయత్నించారండి. ఇంకోటి ఫస్ట్ పూజ సీఎం గారితో చేస్తారనేసి అన్నారు కదా, ఈసారి లేట్గా వచ్చారు, ఎందుకు అయ్యుండొచ్చు అంటారు? యాక్చువల్గా ప్రతి సంవత్సరం మనం మన అధ్యక్షుడు దానం నాగేందర్ గారు మన గవర్నర్ గారిని ఇన్వైట్ చేస్తారు. వచ్చారు. పోయిన సంవత్సరం మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మరి ఈ సంవత్సరం కూడా మొదటి రోజు మన అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నారనమాట మన సీఎం గారు. దానివల్ల రాలేకపోయారు. ఈ రోజు వారు వచ్చేసి మొదటి రోజు రానందువల్ల ఈ రోజు వచ్చి వారి పూజ కార్యక్రమాలు ఈరోజు కంప్లీట్ చేసుకుని వెళ్ళారండి. ఇంకోటి అందరికీ తెలియదు అక్క, లడ్డు ప్రసాదం అనేది ఎప్పుడు చేస్తారు, ఏంటి, ఎలా ఉంటుంది? ఇదివరకులాగా 5,000 8,000 అది ట్రెండ్ ఆపేసాం. ఎందుకంటే భగవంతుని మీద ఎంత ప్రీతి ఉంటుందో లడ్డుకి దానికన్నా 3 ప్రాముఖ్యత ఉందన్నమాట. దాని స్టోరీస్ కూడా సపరేట్ ఉన్నాయి. లడ్డు ఒక్క డ్రాప్ దొరికితే చాలు మాకు ఆరోగ్యాలు కలుగుతాయన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళు. చాలా ఇన్సిడెంట్స్ అయినాయి మన ఖైరతాబాద్లో. తొక్కిసలాట కూడా ఎక్కువైపోయింది. అందువల్ల అది ఆపేసాము. ఎలా అయితే లడ్లు వస్తున్నాయో ఒక రోజు ఉంచేసి నెక్స్ట్ డే లైన్లో వచ్చే భక్తులకు ఆ లడ్డు ప్రసాదం పంపిణీ చేసేస్తూనే ఉన్నాము. ఈసారి శోభయాత్రలో రకరకాల కల్చర్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇలాంటి ఇంకా ఏమైనా చేసే ఛాన్స్ ఉంటాయి? నేను ఇప్పటివరకు చెప్పాను కదా, ఘట్టం ప్రోగ్రామ్ ఒకటి, పోతరాజులదే వాళ్ళే ఉన్నారు, కోలాటాలు ఉన్నాయండి, బ్యాండ్ ఉంది, షేర్ బ్యాండ్ ఒకటి ఉన్నది, డీజే ప్రోగ్రామ్, ఇవన్నీ మన భగవంతునితో పాటుగా సాగుతూ ఉంటాయి. మన పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ ఈ శోభయాత్రలో పాల్గొంటూ భగవంతుని వినాయక సాగడానికి తరలించడానికి మేమందరం రెడీగా ఉన్నామండి. గణేశుడు అంటే ముందుగా వచ్చేది ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ గణేశుడు విశిష్టత చెప్పండి. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న భక్తులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? విశిష్టత అంటే మన ఖైరతాబాద్ మనకు అందరికీ తెలిసిందే. మొదటిగా క్రితం సంవత్సరాలు విన్నది మొక్కులు తీసే గణపతి, కానీ ఖైరతాబాద్ గణపతి ఫేమస్. ఎలా సంవత్సరాలు పెరుగుతున్నాయో అది హైట్ పెరుగుకుంటూ వచ్చి దాంట్లో కూడా ప్రత్యేకత అయిపోయినది. ఈ రెండు ఈవెంట్స్ ప్లస్ భక్తులకు చెప్పేది ఏం లేదండి. ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్ కానీ మన నేషనల్ ఫెస్టివల్స్ ఉంటే మరి ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి. ప్రజలు ప్రతి వెహికల్ యూజ్ చేస్తే ట్రాఫిక్ అంతరాయం అవుతుంది, పార్కింగ్ ఇష్యూస్ ఇన్ని వస్తాయి. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. ఏదైతే మన కార్యక్రమానికి మొక్కుకుంటూ వస్తున్నామో త్వరగా వాళ్ళు బయలుదేరితే ముందుకు మొక్కుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా మనకు టైం సేవ్ అవుతుంది. ఎక్కువ మంది భక్తులు మన భగవంతుని దర్శించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకోటి డాడీ గురించి ఏం చెప్తారో, డాడీ ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నారు కదా, డాడీ గురించి నాన్నగారి గురించి
శంకరనాయన అంట మా పెద్దనాన్న గారు చుట్టూ శంకరయ్య గారు కూడా ఫేమస్. సుదర్శన్ గారి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అండి. ఇంకా వాళ్ళంతే, అది కారణ జన్ములు. అలాంటి నేచరు, అలాంటి మాట తీరు రావాలి అంటే మేబీ మాకు కూడా అంత టాలెంట్ రాలేదని నేనైతే చెప్పుకుంటాను. కానీ ఆయన యొక్క ఆశయాలు సాధించడానికి మాత్రం 100% మేము పిల్లలుగా మేము కృషి చేస్తామండి. ఎంత ఫేమస్ అయిన మన హైదరాబాద్లో అలాంటిది విగ్రహ ప్రతిష్టాపన చేసిన ఫ్యామిలీలో జన్మించడం అంటే ఇక జన్మధాన్యమే అనుకుంటున్నాను నేనైతే. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సపోర్ట్ వచ్చిందంటారా? 100% అండి. ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మనకు సహాయ సహకారాలు అందాయి. మేము అడిగే కన్నా ముందు కూడా నాగేందర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ముందే వచ్చేసి మీకు ఇవి అవసరమా ఇవి అనేసి అన్నీ అడిగారు. అలాంటి హెల్ప్ కూడా చేసి పెట్టి ఎంసీఏ వాళ్ళు కూడా కానివ్వండి అని ఎనీ డిపార్ట్మెంట్ వాటర్ కూడా ప్రొవైడ్ ఫెసిలిటీస్ చెప్పడం కానీ అన్ని డిపార్ట్మెంట్స్ మనకు హైదరాబాద్ గణపతికి ముందుండి సహాయ సహకారాలు అందించారు. ముందుగా యువతకి ముందుగా గుర్తొచ్చేది డీజే సాంగ్స్ అంటే చాలా ఇష్టపడతారు. కానీ ఈసారి పెట్టే ఛాన్స్ ఉందంటారా మరి హైదరాబాద్ దగ్గర? డీజే సాంగ్స్లో ఒక రిస్ట్రిక్షన్ ఉందండి. అది ఏంటంటే ఆ సౌండ్ అనేది ఒక లిమిట్ దాటకూడదు. ఎందుకంటే ఆ హూఫర్స్ సౌండ్ తోటి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దాన్ని నిషేధించింది. హై లెవెల్లో ఉండదు, నార్మల్ లెవెల్లో ఉండొచ్చు. కానీ మన పోలీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కూడా ఆ మోతాదులో మనం బేరబుల్ సౌండ్తో ఆ డీజేస్ మాత్రం మేము యూజ్ చేద్దామని అనుకుంటున్నాం మేము. ఓకే, వినాయక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వినాయక చవితి అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉంటుంది? నెక్స్ట్ కార్యాచరణ ఇక అవి పర్సనల్గా అవి ఉండేటివి ఉంటాయి. దీని తర్వాత మీకు అన్న చెప్పినట్టుగా బతుకమ్మ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి, అమ్మవార్లది ఆ కార్యక్రమాలు ఉంటాయి. ఇక దాని తర్వాత ఒకటి మనకు పటాకుల పండుగ రాబోతుంది. ఇక ఇలాంటివి మన రెగ్యులర్గా కంటిన్యూ ఉండనే ఉంటాయండి. మనకి ఎలా అనిపిస్తుంది మీకు అందరికి? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నా పేరు సరస్వతి, నేను బోడుప్పల్లో ఉంటాను. నాది శ్రీవారి సేవా సంస్థ గ్రూప్ ప్రెసిడెంట్ని. మా సెకండ్ లీడరు వీళ్ళు మా థర్డ్ లీడర్లు. మేము గత ఇక్కడ 7-8 సంవత్సరాల నుంచి మేము సేవకు వస్తున్నాము. స్వామి ఆశీర్వాదము. మేము 9 రోజులు సేవకు వస్తామండి. ఇక్కడ మాకు మొత్తము 900 మంది మా వాలంటీర్స్ ఉన్నారు. మా శ్రీవారి సేవా సంస్థలో 9 రోజుల నుంచి రోజుకు 30 మంది దాకా మా వాలంటీర్స్ వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు. అందరికీ స్వామి అనుగ్రహం కలుగుతుంది. స్వామి వల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఇక్కడ సేవకు వచ్చే వాళ్ళందరూ మంచిగా ఉంది, భక్తులు కూడా మంచిగా ఉంది. అన్ని రకాలుగా స్వామి ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ఆ స్వామి ద్వారా మేము ఇక్కడికి రాగలుగుతాం. మేము 9 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నామండి. ఇక్కడ మేము బల్కంపేట వెళ్ళామా, సికింద్రాబాద్ మహాకాళి టెంపుల్, ఉజ్జయిని సికింద్రాబాద్ మహాకాళి టెంపుల్, ఖైరతాబాద్ గణేష్, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, కీసరగుట్ట, అంటే హైదరాబాద్లో ఉన్న ఆల్ టెంపుల్స్ అన్నీ మా సేవా సంస్థ మేము సేవకి వెళ్తామండి. మాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన వీణక్క గారికి, రాజ్ కుమార్ అన్నయ్య గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సంస్థ ద్వారా ఆ విఘ్నేశ్వరుడు వాళ్ళకి శక్తి ఇవ్వాలి, వాళ్ళిద్దరు అన్న చెల్లెలకి తమ్ముడికి శక్తి ఇవ్వాలి, మాకు శక్తి ఇవ్వాలి. మీ అందరికీ కూడా వినాయకుడు చల్లగా కాపాడాలి, అందరినీ మంచిగా చూడాలని వినాయకుడిని కోరుకుంటున్నాం మేము. అన్న ఖైరతాబాద్ గణేష్ అంటే ఒక చాలా పెద్ద ఫేమస్. ఇది ఇక్కడ కాదు, హైదరాబాద్ లో మన తెలంగాణ ఆంధ్ర అని పెద్ద గణపతి అంటే ఖైరతాబాద్ గణేష్. మనం ప్రతిసారి వస్తాం ఎవ్రీ ఇయర్. మా ప్రాపర్ వచ్చి శంషాబాద్ పోచమ్మగడ్డ. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తాం. ఇక్కడ అనుకున్న మొక్కులు కంపల్సరీ జరుగుతాయి. ఇక్కడ ఎవరికి ఏమైనా కూడా ఆపతున్న దేవుడు కాపాడుతాడు. అదే మనకు నమ్మకం, గట్టి నమ్మకం. ఖైరతాబాద్ గణేష్ ఇండియాలోనే పెద్ద గణపతి. ఇప్పుడు నిమజ్జనానికి ఇప్పటికే క్రేన్ తీసుకొచ్చారు. ఆ క్రేన్ వల్ల రేపు మార్నింగ్ 6 o'clock వెళ్తే ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ప్రజలు కూడా మొత్తం చాలా మంది పొద్దున్న నుంచి ఒక దగ్గర ఒక 10 లక్షల మంది వచ్చారు. ఇంకా పొద్దున మార్నింగ్ కూడా ఇంకా పబ్లిక్ చాలా మంది వస్తారు ఇక్కడ చూడడానికి. మేము చెప్పాలంటే పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది సహకరిస్తారు. అందరికీ కూడా ఎవరికి ఏంగా కూడా హెల్ప్ చేస్తారు. వాళ్ళు కూడా అయితే మనం కూడా వాళ్ళు చెప్పినట్టు వినాలి, పోలీస్ వాళ్ళు చెప్పినట్టు మనం కూడా వినాయకుడు కూడా జల్దీ నిమజ్జనం అవుతుంది. మనం అందరం సహకరించాలి. ఈ ఖైరతాబాద్ గణేష్ అంటే చాలా గొప్ప పేరు. ఇట్లాంటి వినాయకుడు ఎక్కడ లేదు. బోలో గణేష్ మహారాజ్ కి జై. అక్క మీరు దగ్గర ఉండండి. సూపర్, రెడీయా? ఓకే, సూపర్, రెడీయా? సో చెప్పండి, వినాయకుని విగ్రహం ఎందుకు వేయాలనిపించింది? మీరు ఎక్కడ ఉంటారు, ఏం చెప్పండి. నా
నా పేరు శ్వేత దేవిదాస్ అండి. నేను 4 ఇయర్స్ నుంచి ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నాకు గణపతి అంటే చాలా ఇష్టం. సో ఖైరతాబాద్ గణపతి వేయాలని చాలా డ్రీమ్ ఉండేది నాకు. సో ఫైనల్గా నేను ఈరోజు కంప్లీట్ చేశాను అండి. ఓకే, ఇది మీరే చేస్తారా? నేను కంప్లీట్గా వేసాను. 2 days టైం పట్టింది మొత్తం కంప్లీట్ చేయడానికి. వినాయకుడు అంటే ఎందుకు ఇష్టం అంత మీకు? ఎలా స్పెషల్ అంటే? కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆఫ్ కోర్స్ గర్ల్స్ అందరికీ వినాయకుడు అంటే ముద్దుగా ఉంటారు కాబట్టి చాలా ఇష్టం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి మరి? ఇప్పుడు ఏ క్లాసు? నెక్స్ట్ ఏమైనా ప్లానింగ్స్తో ఏమైనా కోరుకున్నావు దేవుడిని? ఇప్పుడు చెప్పాలి కదా, ప్రజలు కూడా ఇస్తారు కదా. యాక్చువల్గా నేను ఇప్పుడు ఎంసీఏ పర్సూయింగ్ అండి. సో నేను జాబ్కి ట్రై చేస్తూ ఉన్నాను. ఇది నా ప్యాషన్. ఇది యాక్చువల్గా మా డాడీ డ్రీము, నేను ఆర్టిస్ట్గా చేయాలి అనేది. సో ఇలా కంప్లీట్ చేస్తున్నాను మా డాడీ డ్రీము. అండ్ సాఫ్ట్వేర్గా వర్క్ చేయాలి అని నా డ్రీము. సో 2 కూడా సైమిల్టేనియస్గా మెయింటైన్ చేస్తున్నాను. ఓకే రైట్, మీరు అనుకున్నట్టు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలి. సో వీణక్క చేతుల మీదుగా మీరు సన్మానం చేసుకున్నారు, వీణక్కని కలిశారు కదా, ఎలా అనిపిస్తుంది మరి? చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు. నాకు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో రైట్, మీరు కూడా వీణక్కలాగా సేవలు చేయాలని కోరుకుంటున్నాం, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఏదైనా సర్ప్రైజ్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. డెఫినెట్లీ. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఈసారి ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. షాబత్పేట నుంచి వచ్చిన, చాలా చూడాలని ఎక్కడెక్కడ మొత్తం తిరిగి తిరిగి వెతికి వెతికి వచ్చిన. ఈ దారి కనిపించింది, దారి నుంచి వచ్చేసిన. చాలా నచ్చింది, చాలా బాగుంది. ప్రతి ఏటా వస్తుంటారా? ఈసారి 2 years అవుతుంది. ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా, చాలా బాగుంది, చాలా నచ్చింది. వస్తుండే హైదరాబాద్ ప్రతి ఏడాది వస్తుంటాము. చాలా బాగా జరుగుతుంది దర్శనం అది. కానీ పోలీస్కి యాక్సెప్ట్ చేయాలి. మేము క్లోజ్ చేసినా సరే మనం పంపించే లోపలికి కాదు. ఫస్ట్ టైం చూసిన పిల్లలు చూడలేదంటే రిక్వెస్ట్ చేస్తే పోలీస్ పంపించే లోపలికి. హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్. అన్ని సౌకర్యాలన్నీ మంచిగా అనిపించాయి, చాలా బాగున్నాయి. ప్లస్ ఏమో థ్యాంక్స్ టు పోలీస్ మెయిన్లీ. ఎందుకు దేవుడికి చెప్పరా? కాదు, దేవుడికి కూడా థ్యాంక్స్. ఫస్ట్ థ్యాంక్స్ టు పోలీసే. పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత దేవుడు. చెప్తున్నారు ఆయన సపోర్టింగ్ కాబట్టి మేము లోపలికి రాగలిగాం. బంద్ అయిపోయింది కాబట్టి మమ్మల్ని ఫస్ట్ ఆనే ఉన్నారు వాళ్ళు. మీరంటే లోపలికి వచ్చారు కాబట్టి అలా చెప్తున్నారు. బయట అయిపోయిన పరిస్థితి ఏంటి? అది భగవంతు అనుగ్రహం లేదు వాళ్ళకి. భగవంతు అనుగ్రహం లేదు వాళ్ళకి. ఒక అనుగ్రహం ఉంది కాబట్టి పోలీసు వారు లోపలికి వచ్చాం మేము. అది మేము కావాల్సింది. అదృష్టం ఉండాలా దీనికి? అంతే అంతే మరి లక్ ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చాం మేము? ఎక్కడి నుంచి వచ్చారు? పడాంచారు. పడాంచారు. దేవుడి అనుగ్రహం ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించింది కాబట్టి మేము వచ్చాం లోపలికి. సౌకర్యాలు ఎలా ఉన్నాయి మరి ఈసారి? బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి సార్. బాగా చేశారు. థ్యాంక్స్ టు తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మరి ఈసారి? మంచిగా అనిపిస్తుంది. 10 days నుంచి వర్క్ చేస్తున్నాం. 10 days నుంచి గట్టిగా? 10 days నుంచి సర్వీస్ చేస్తున్నాం. స్టార్టింగ్ నుంచి మంచిగా అనిపిస్తుంది. ఏ కాలేజ్ మీది? గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్. హైదరాబాద్ డిగ్రీ కాలేజ్. అంటే ఎంత మంది దాకా వచ్చారు మీ ఎన్సీసీ వాళ్ళు? మా మినిమం 40-50 మెంబర్స్ ఎవ్రీడే. మీకు ఎలా ఎలాంటి సపోర్ట్ ఉంది ఇక్కడ? మంచి సపోర్ట్ ఇస్తున్నారు? మంచి సపోర్ట్ ఉంటుంది ఎవ్రీడే. మంచిగా రెస్పెక్ట్ పర్టికులర్ ఏ పని చేస్తుంటారు ఇక్కడ? అంటే పోలీస్ పుషింగ్సే ఉంటది అందరినీ. అంటే ఇంత రెస్ లో కూడా చాలా మంది కూడా బాయ్స్ వాళ్ళందరూ ఏజెంట్స్ వస్తున్నారు, చాలా మంది రెస్ట్ అవుతుంది. ఆ రెస్ట్ లో మీరు లేడీస్ అయి కూడా వర్క్ చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతారు అంతే. అంటే మీకు ఎన్సీసీ అని కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఇస్తారు. ఏం చెప్తారు మరి? గణేష్ ఈసారి నిమజ్జనం కూడా అయిపోతుంది కదా, ఏం చెప్తారు? అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే మాకు ఫ్యూచర్ సర్వీస్ గురించి మాకు కొంచెం క్లారిటీ వస్తుంది కదా, మేము ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మూవ్ చేసుకోవాలి అన్నది మాకు కొంచెం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మీ తర్వాత వచ్చే జూనియర్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఎలా అయితే సర్వీస్ చేసామో వాళ్ళని కూడా అలానే ముందుకు మూవ్ చేస్తాం. మేము లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈసారి ఉంటున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి బాగా మిస్ అవుతాం. మీ జూనియర్స్ కి ఏం చెప్తారు మరి పోయినాక ఎక్స్పీరియన్స్ గురించి? ఎక్స్పీరియన్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అది. ఒక వాలంటీర్ ఒక 10 days అలా ఉండడం. పై అధికారుల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? పై అధికారుల నుంచి మంచిగా ఉంది. వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని. నెక్స్ట్ శోభయాత్ర జరిగేటప్పుడు మీకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చారు? ఇంకా ఏమి ఇవ్వలేదు, రేపు ఇస్తారేమో మేబీ. మీ టైమింగ్స్? మార్నింగ్ 10 నుంచి 5:36 అలా. ఎన్సీసీ వాళ్ళకి ఓన్లీ డే డ్యూటీ. ఎక్కడి నుంచి వచ్చారు?
మేము ఇక్కడే ఖైరతాబాద్ లో ఉంటాము. ఎవ్రీ ఇయర్ వస్తాము నిమజ్జనానికి. 11 days చాలా బాగా జరుగుతుంది. సో ఈ ఇయర్ అయితే చాలా జనాలు వచ్చారు, చాలా బాగా అనిపిస్తుంది. అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. మీరు ఇక్కడే ఉంటారంటున్నారు కదా, ఇవి గణేష్ ఫెస్టివల్ అప్పుడు మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారా? లేదు, అంతా బాగుంటది ఇక్కడ, ఇబ్బంది ఏమి ఉండదు. వినాయకుడు ఎందుకంటే ఇంకా ఖైరతాబాద్ గణేష్ అంటే అందరికి తెలుసు ఎంత స్పెషల్. సో ఎవ్రీ ఇయర్ వస్తాం, మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంకా వచ్చి వెళ్తూ ఉంటాము. సో ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో ఇంత ఫేమస్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము రోజు వస్తాం. ఈసారి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఈ ఇయర్ కొంచెం తక్కువే ముందు కన్నా పోలిస్తే. కొంచెం పోలీసులు అందరు పుష్ చేస్తున్నారు, అంత ఫ్రీగా దర్శనం చేయనియట్లే. అట్లా అనిపిస్తుంది. ఏమో తెలియదు, కానీ ఇక్కడ దర్శనానికి కొంచెం స్పేస్ ఇవ్వట్లేదు, చాలా దోస్తున్నారు అన్నమాట. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మేము హైదరాబాద్ లోనే ఉంటాము, అల్వాల్ నుంచి వచ్చాము. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి? బాగుంది అంతా, గణేష్ బాగున్నాడు. బట్ కొంచెం రష్ గా ఉంది, కొంచెం క్యూ లైన్ లో కొంచెం ఇబ్బందిగా ఉంది, అంతే. అంతా బాగుంది. గణేశుడు అంటే బాగా ఇష్టమా? అవును, చాలా ఇష్టం. శోభయాత్ర ఏమైనా చూస్తారా? శోభాయాత్రగా ట్రై చేస్తాము. ఓకే, గణేశుడు పాట